ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు? నీలాంటి వాడు 5 స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి. నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది. మ్యాటర్ ఏంటో చెప్పు. సరే, స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను. ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. రే, నా దగ్గర 1,00,000 ఐడియాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వాల. మా అనిమల్స్ కి దొరికిపోవడం, జీతం బొక్కడడం. ఒక్క ఐడియా వచ్చిందని ఓ ఫోజు కొట్టుకో. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒకవేళ రమణ జైలుకి వెళ్తే నువ్వేం ఓ చేస్తావు? 1/2 డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను. ఏ థు. రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగే మటాష్. తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్. అయితే నన్ను ఏం చేయమంటావు? రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి. రే, అది ఏమన్నా అద్దె సైకిల్ అనుకున్నావా? గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి. వాడికి తెలిసిందంటే నన్ను పీస్ చేసి కాకులకి మీల్స్గా వేస్తాడు. ఇదిగో రూపాయి, పీసీఓకి వెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో. ఆ ఫోన్ తేవడం కుదరదు. ఏయ్, రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా? రే, నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనెందుకు రక్తం చిందించాలి? నీ మంచిగా చెప్తున్నాను రా. నువ్వు కార్లో తిరగొద్దా? అంబరిలో గొప్పడి కావద్దా? ముంబైకి డానే పాతుకుపోవద్దా? ఈ ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోవద్దా? మోగాలి. తెస్తాను, సెల్ ఫోన్ తెస్తా. కానీ ఒకట్రా, నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ బాంబులుగా మారుస్తున్నారు. బా, మాట్లాడే టైం లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, క్విక్ క్విక్. ఎస్, అనిమల్స్ లేవు, జూకెళ్ళేమో. తుపాకీని డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. గుళ్ళు మించేస్తారేమో బండ వేధవలు. अबे पकड़ के उसको मार मार साले को, काट दे उसको, छोड़ना मत. ఏంట్రా గొడవ? చూడన్నా, మన దగ్గర పనిచేసి మనకే ద్రోహం చేసేట. నరకేయాలని. రేయ్, ఇక్కడే మంటా నీకు? అన్న, ఈ సామాన్లు కడిగి తోమి ఎండబెట్టి ఇవన్నీ. ఏమైంది? నా వల్ల కాదు. ఎందుకురా కొట్టావు? సెల్ ఫోన్ తీసుకురావడం నీ వల్ల కాలేదా? రే, నేను అన్నది ఫోన్ గురించి కాదురా. ఆయాసంగా ఉంది, ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని. ఇదిగో ఫోన్. సారీ సారీ సారీ. ఈ సారీ కనిపెట్టినోడిని చాచి కొట్టాలి. అబ్బా, ఏంటి నెంబర్ వెతుకుతున్నావా? వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే. ఆడిటర్ మురళీధర్ నెంబర్. ఆ బక్క పీనుగు నెంబర్ ఎందుకు? హలో, నా నెంబర్ 2 అకౌంట్ యాజ్ ఆన్ డేట్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ని తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లోకి ఎక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి. సార్, మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటరు. ఇది పై అఫీషియల్స్ తెలిస్తే మన అకౌంట్లో 100 రూపాయలు కూడా మిగలవు. మీ అసిస్టెంట్ మనీని పంపించారంటే. నేను మనీని చిన్న పని మీద తమిళనాడు పంపించాను. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆఫీస్కి వచ్చేయండి. సరే సార్, ఓకే. రే, రమణ వాయిస్ మిమిక్రీ చేసి అదరగొట్టేశావరా? అదేం లేదు మావా, కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడితే రమణ వాయిస్ వచ్చేస్తుంది. ముక్కు గోక్కుంటూ చేస్తే తమన్నా వాయిస్ వస్తుందా? రే, ఊరికే కథలు చెప్పగరా. నువ్వన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు, కానీ నీ ప్లాన్ లో బొక్క ఉంది. ఏంటది? ఇప్పుడు ఆ మణి యానిమల్ బొంబాయిలో ఉన్నాడు. ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా? నిజమే కదా? వెయిట్, ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా. రేయ్, సెల్ ఫోన్ మర్చిపోయాను, ఇంటికి పోని. ఎంతసేపు మొక్కైరా? అన్న ఫోన్ చేస్తున్నాడు. చెప్పనా? రే, నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్తుకుడికి వెళ్ళు. అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని టీటీఆర్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు. అలా చెప్తే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు. తెంగర వేధవ. ఇది కోడ్ వర్డ్. ఇది ఆయనతో చెప్పి ఆ పెట్లో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా. సరేనా? పోరా పో, తూత్తుకుడిలో నీ తిత్తి తీస్తాడు. సక్సెస్. ఇదిగో. ఏంటి తీసుకెళ్లి రమణ రూమ్ లో పెట్టే? రే, ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా? అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలపెట్టమని సంతోషంగా పెడతాను. నేనేమన్నా రమణకు పెళ్ళానా గడిగడికి వాడి రూమ్కి వెళ్ళడానికి? నేను ఈ పని చేయలేను. లేదంటే నువ్వే ఇరుక్కుపోతావు. నేను ఎందుకు ఇరుక్కుంటాను? ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకొని వెళ్ళొచ్చుగా. రే, నేనేమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నానా, గ్లౌస్ అవి తొడుక్కోవడానికి? నాకు నిజం చెప్పు, నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా, లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? రమణ వచ్చే టైం అయింది, వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా, మీరు సెల్ ఫోన్ మర్చిపోయిపోతే నేను తీసుకొద్దాను. వెనక నుంచి వెళ్ళాను, మీరు ముందు నుంచి వచ్చారు. తెలియక చేశాను. క్షమించండి. दरवाजा बंद करो. हाँ हाँ ठीक है, आप जल्दी आइए. హలో అన్నా చెప్పడన్నా.
మణి ఎక్కడున్నావు? రమణ అర్జెంట్ గా తమిళనాడు వెళ్ళమన్నాడు, అందుకే తూతుకుడు వెళ్తున్నా. ఏంటన్న విషయం? ఏం లేదు పెట్టే. సరేనా? We are from Income Tax Department, Vigilance. Give me your pen drive. నా దగ్గర ఏం లేదు, మేరే పాస్ కుछ नहीं है. हमारे पास पक्की खबर है. Please cooperate with us. Pen drive दीजिए आप. Pen drive दीजिए. हाँ. आप इंक्वायरी के बाद ही जा सकते हैं. नहीं, एक फोन. No, police not allowed. Not allowed. Please come with us. चलिए. चलिए. ఆ, చెప్పు. రేయ్ ఇది సీక్రెట్ మ్యాటరా? ఏది? శుక్రవారం వర్షం వస్తుంది ఆ మేటర్గా. రేయ్ ఇది నీకు కూడా తెలిసిందా? అవునవును, అన్న నాకు అంతా చెప్పాడు. సరే పెట్టి తీసుకున్నావా? టీటీఆర్ పెట్టి ఒకటి దొబ్బేస్తున్నాడు రా, లేపేయమంటావా? రే బుద్ధి లేని అనిమల్, తూత్తుకుడికి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఎలా ఇస్తాడరా? లేదురా, తమిళ్లోనే అడిగాను. వెళ్లికెళ్ళమై మళ్ళా వரும் అంతేనా? ఆ టైప్ లో కాదు, ఇప్పుడు నేను చెప్తాను చూడు, అలాగే అడుగు. ఎలా అడగాలి చెప్పరా? వెళ్లికళ్ళమై వెళ్లికెళ్ళమై పొండాటి పొండాటి ఇన్నోర్తునోడా ఇన్నోత్తోనోడా ఓడిపోపోరా ఓడిపోపోరా. ఈ మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు. ఇదేనా మ్యాటర్? నువ్వు అలాగే ఫోన్ లో వెయిట్ చెయ్యి, ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు. వెళ్లికెళ్ళమై పొండాటి ఇన్నోత్తోనోడా ఓడిపోపోరా. అవునవురా, వచ్చే శుక్రవారం నా పెళ్ళం ఎవరితో లేచిపోతుందా? తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదరా, మరి అరవలేదు ఖర్చు. ఆ, उससे को फोन बंद करे. फोन ले लो. తీసుకోండి సార్. थैंक यू. अरे रमणा का भाई, इधर क्या कर रहे हो? आपके भाई ने कुछ देने के लिए भेजा क्या? यस. ఎందుకు కొడుతున్నావు? మా అన్నయ్యకి డబ్బు తీసుకొని ఆయనకి ద్రోహం చేస్తావా? ఆడిటర్ ని ఇరికించి ఐటీ రేట్ జరిగేలా చేస్తావా? నమ్మక ద్రోహం చేస్తావా? రమణ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇందా, తనతో మాట్లాడు. ఏంటి రమణ భాయ్ నన్నే అనుమానిస్తున్నారా? ముంబై రిక్రియేషన్ క్లబ్ పేరు మీద మీరు నడుపుతున్న 16 క్లబ్బుల్లో హై లెవెల్ గ్యాంబ్లింగ్ జరుగుతున్నా నేనేగా మీకు లైసెన్స్ ఇప్పించాను. హార్బర్ లో వారానికి 2 సార్లు గాంజా, హెరోయిన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఏ సమస్య లేకుండా మీ గోడౌన్ కి నేనే చేరుస్తున్నాను కదా, అది నా సపోర్ట్ తోనేగా. 32 SI, 8 AC, 3 DC, అందరూ మీ మనుషులేగా. నేను ఒక్కడనే మీకు పని చేస్తున్నానా? వీళ్ళలో ఎవరైనా ద్రోహం చేస్తుంటారు భాయ్. మేరా భరోసా కరో రమణ భాయ్. ఈ ఇన్ఫర్మేషన్ చాలరా. ये मिस्टर अशोक तिवारी का घर है। ये मुंबई का सबसे पॉश इलाका है। इस घर की कीमत 3 करोड़ है। एक पुलिस ऑफिसर जिसकी महीना तनख्वाह 32,000 है, वो इस 3 करोड़ के घर में कैसे रह सकता है? ఏంటినా పోలీస్ అంటే ఒక డిగ్నిటీ ఉండద్దా? మీరేం పని చేస్తున్నారు, అవమానంగా లేదా అని పిలిచి దొబ్బులు పెడతారనుకుంటే ఈనంటి చెట్ట బఫెట్ పాటిస్తున్నారు. హే, మేకను బలివడానికి ముందు ముస్తాబు చేస్తారు కదా, అంకిన దన్నే. मिस्टर मैथ्यूज जी, हमारा डिपार्टमेंट में से और कितने लोग रमणा के साथ काम कर रहे हैं आपको पता है? सर हम तिवारी के साथ इंक्वायरी कर रहे हैं और 2 दिन में पता लग जाएगा कि और कितने लोग इन्वॉल्व हैं. हम सबको डिसमिस कर देंगे. काओ जी. सिर्फ उनको डिसमिस करने से कोई फायदा नहीं होगा. पहले उन लोगों का बैंक बैलेंस, एक्स्ट्रा मैरिटल अफेयर्स, प्रॉपर्टीज सबको सीज कर लो.
എന്താണ് തോമസ് കാട്ടുപറമ്പിൽ നോക്കി കഴിക്കണം ഷുഗർ ഉള്ളതല്ലേ സാർ മലയാളിയാണോ തിരുവനന്തപുരം 5 years കൊള്ളാം സാറേ సార్ ఐఎమ్ వీరా ఫ్రమ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ సార్ యాక్చువల్లీ హౌ డు వి గో అబౌట్ సార్ తెలుగులో మాట్లాడండి విని చాలా రోజులైంది ఫ్యాంటాస్టిక్ సార్ సార్ అయితే మన ప్లాన్ ఏంటో చెప్పండి సార్ ఫస్ట్ స్టెప్ చిన్న కానిస్టేబుల్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఎవడు చేయి చాచినా వెంటనే అరెస్ట్ చేయండి అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు అందరికీ పర్మిషన్ ఉంది అదే సరే నెక్స్ట్ ముంబైలో అండర్ వరల్డ్ అనే మాటే వినిపించకూడదు సార్ ఇన్ఫాక్ట్ యువర్ వెరీ కరెక్ట్ సార్ బట్ సార్ మీరు ముంబైకి కొత్తగా వచ్చారు కదా ఇక్కడ ఉన్న సగం మంది క్రిమినల్స్ కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళని టచ్ చేస్తే ప్రాబ్లం సార్ మీరు ఇలా చెప్పి ఎంతమందిని భయపెట్టారండి రమణ గోవర్ధన్ ఎవరికి ఇక్కడ చోట్లేదు ముంబై మస్ట్ బి క్లీన్ సార్ రమణని ఇంతకు ముందే సీక్రెట్ గా ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం సరిగా అదే టైంలో తివారీ స్టేట్మెంట్ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు రమణని ఎన్కౌంటర్ లో చంపేస్తే మన డిపార్ట్మెంట్ లో ఉన్న కరప్ట్ ఆఫీసర్స్ పేరు బయటికి రాకుండా మనమే వాడిని చంపేశామని మీడియా వాళ్ళు రెచ్చిపోతారు ఇప్పుడు వాడు తప్పించుకోవచ్చు ఎనీహౌ మన ముందు అనుకున్న ప్లాన్ లో ఏ మార్పు ఉండదు సార్ ముందు రమణని అరెస్ట్ చేయండి వాడిని సపోర్ట్ చేసి ఎవరొచ్చినా ఎవరు అడ్డుపడినా వాళ్ళని అరెస్ట్ చేయండి వాడు ఆఫీసెస్ గోడౌన్స్ గవర్నమెంట్స్ అనే పేరుతో నడిపే స్మగ్లింగ్స్ అన్నిటిని సీజ్ చేసి సీల్ వేయండి ఇది ఈ నిమిషం నుంచి జరగాలి ఓకే ఓకే సార్ ఎంత థామస్ నడకు నడకం సరే వాట్ బాయ్స్ ఆర్ యు ఆల్ రెడీ वरचे सगळे फेस बंद करून टाक आणि घेऊन चालेला चल लॉक करो ए उधर भी सील लगाओ आगे आ तो काट दूंगा कोई भी आगे आ तो